వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర. పరకాల నిజం మా నైజం, నిరంతరం సత్యాన్వేషణ మా ధ్యేయం. తెలుగు రాష్ట్రాల బులెటిన్ వార్తా సమాచారాన్ని అందిస్తున్న కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల. ప్రతినిత్యం ప్రతిరోజు ఈ బులెటిన్ వార్తా సమాచారాన్ని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడాలని కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా తెలుపుతూ హెడ్లైన్స్. బ్రిటన్ రాణి రెండవ క్వీన్ ఎలిజబెత్ అస్తమయం, భారత ప్రభుత్వ కీలక నిర్ణయం. పాకిస్తాన్ విషయం నిర్ణయం మార్చుకున్న అమెరికా, భారత్పై ప్రభావం. నలభై 6 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలి, పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి, మల్లేష్ యాదవ్. గార్లలో వీఆర్ఏల భారీ బైక్ ర్యాలీ. పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. బ్రిటన్ రాణి రెండవ క్వీన్ ఎలిజబెత్ మృతికి ప్రపంచ దేశాలన్నీ తమ సంతాపాన్ని తెలియజేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. మోదీ బ్రిటన్ రాణితో కలిసి ఉన్న అనేక ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆమె బ్రిటన్ వెళ్లినప్పుడు ఆప్యాయంగా పలకరించారని, ఆమె చూపిన ప్రేమను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆ సమయంలో బ్రిటన్ రాణి వివాహ సమయంలో మహాత్మా గాంధీ గారు గిఫ్ట్గా ఇచ్చిన రుమాల్ సైతం మోదీకి బ్రిటన్ రాణి చూపించారని తెలిపారు. అమెరికా ఉగ్రవాదంపై జరుగుతున్న పోరులో అమెరికాకు పాకిస్తాన్ మద్దతివ్వడం లేదని ఆరోపించారు. అదే సమయంలో పాక్ వైమానిక దళానికి సైనిక విక్రయం గురించి అమెరికా ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసిందని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. న్యూ డెవలప్మెంట్, ఎన్డీబీ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఏఐఐబి, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జైకా ప్రపంచ బ్యాంక్, కేఎఫ్యు బ్యాంకుల రుణ సహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షించారు సీఎం. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం 25,497.28 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూసుకోవాలన్న సీఎం, నిర్దేశిత సమయంలో వివిధ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు. కరువు ప్రాంతాల్లో కాలువల ద్వారా చెరువుల అనుసంధానం. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరువు ప్రాంతాల్లో చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేయాలన్న సీఎం. నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా లేవా, ఉన్న చెరువుల పరిస్థితి ఏమిటి తదితర అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలన్నారు సీఎం. ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలన్నారు సీఎం. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. భూమి తనపై పట్టా లేకుండా తనకు గ్రామ కార్యదర్శి నోటీస్ ఇచ్చారని తెలిపారు. తనకు నోటీస్ జారీ చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాకు వెంచర్ లేదు, సిల్క్ ఏం లేదు. లేకపోతే పట్టువారు ఏం చేసిందంటే నాకు నోటీస్ పంపించిండు సెక్రటరీ నాకు నోటీస్ పంపించి, నువ్వు వెంచర్ ఉంది, నీకు ప్లాట్లు ఉన్నాయి, తీసేయాలని పంపించి. నాకు ఈ ల్యాండే లేదు, ఎవరి పేరు మీద ఎవరికి పంపించింది. ఇది భూమి లేకున్నా భూమి అని పాస్ నోటు పంపిన, ఇది నోటీస్ పంపిన సెక్రటరీ పైన చర్యలు తీసుకోవాలని నేను మీడియాని అడుగుతున్నాను. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో గత 47 రోజులుగా వీఆర్ఏలు నిరవధిక దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మహబూబాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న వీఆర్ఏలు 7 మండలాల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం గార్ల మండల కేంద్రంలో నెహ్రూ సెంటర్కి చేరుకున్నారు. గార్ల పట్టణ పురవీధుల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ రమేష్కు వీఆర్ఏల డిమాండ్ల విషయంపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు బెజ్జం భరత్, గార్ల మండల అధ్యక్షులు ఎద్దుల వెంకన్న మాట్లాడుతూ వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, గత 47 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు, పే స్కేళ్లు, 35 ఏళ్లు నిండిన వీఆర్ఏల ఉద్యోగాలు వారి వారసులకు ఇవ్వాలనే డిమాండ్లను అమలు చేయాలని తాము చేస్తున్న నిరసన న్యాయమందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల వెంకట్రావు, నాగరాజు, రవిబాబు, రాము, శ్రీను, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నినాదాలు ఇయ్యన్న.
హామీలు, వీఆర్ఎల్ పే స్కేలు, పదోన్నతులు, వారసులకు ఉద్యోగాలు ఇచ్చి మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23,000 మంది వీఆర్ఎల్ కుటుంబంలో వెలుగులు నింపాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాం. వీఆర్ఎల్ ఐక్యత, ఐక్యత. పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలంలో అర్హులకు ఆసరా పెన్షన్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించి సారు మనకు స్థానికంగా ఉన్న సంకల్లపల్లి ఇవ్వబోతున్న సందర్భం రెండు కలిపి కూడా ఆ రోజు అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా గౌరవంగా ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి గ్రామ సర్పంచులు, ఎంపీడీసీలు కూడా ఆధారించిన లబ్ధిపోతున్నటువంటి తెలంగాణకు చాలా అమ్మాలండి. తెలంగాణ వస్తే శ్రీవత్సలయ్య, తెలంగాణ సాగం అయిపోతాం. తెలంగాణ చాలా రాజేంద్రయ్య అధ్యక్షత వహించిన ఎంపీపీ అధ్యక్షులు జంగయ్య గారికి, జెడ్పీటీసీ సభ్యులు రాగమ్మ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ మన రాజేష్ పటేల్ గారికి, సింగిల్ చైర్మన్ దామోరెడ్డి గారికి, చాలామంది వేదిక పైన పెద్దలకు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు 6 నిమిషాలు అందుబాటులో ఉండి కష్టపడే శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచ్లకు, స్థానిక సర్పంచ్కి, ముఖ్యంగా మన ఎండిఓ గారికి, వాళ్ళ సిబ్బందికి, ఇక్కడ విచ్చేసిన లబ్ధిదారులకు అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. పింఛన్లు ఇచ్చుకోండి. ఈ పింఛన్లు అంటే ఏదే కానీ సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు, ఉచితాలు ఉచిత బాగుపడాలి, రాష్ట్రం దేశం దెబ్బైందని చాలామంది పేపర్లు వస్తారు, చాలామంది రాజకీయ నాయకులు చెప్తారు ఇది బంద్ చేయాలి. ముఖ్యమంత్రి ఏమంటారంటే నేను ఎవరికో లక్షాధికారులకు మాఫ్ చేస్తలేను, లక్షాధికారులకు ఇస్తలేను, కోటీశ్వరులకు మీరు అప్పులు బాగా మాఫ్ చేస్తారు, కానీ నేను ఇచ్చేది పేదలకు ఇస్తున్నా, నేను మా ఎవరికో ఉన్నోనికి ఇస్తలేను అని చెప్పి నేను సంక్షేమ ఈ రోజు రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీలు, డీసీపీ మహేందర్ రెడ్డి, సిపి ఆనంద్తో కలిసి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఏరియల్ వ్యూ గణేష్ నిమజ్జనాన్ని వీక్షిస్తున్నారు.
క్యాజువల్ క్రౌడ్ సార్, అది విగ్రహాలతో వచ్చింది కాదు. సో మంచిదే కార్యక్రమాలు అది దగ్గరకు వచ్చింది కాబట్టి కొంచెం క్రౌడ్ బాగుంది. చిన్న చిన్న గణేష్ బ్రిటన్ రాణి రెండవ క్వీన్ ఎలిజబెత్ అస్తమయం. భారత ప్రభుత్వ కీలక నిర్ణయం. పాకిస్తాన్ విషయం నిర్ణయం మార్చుకున్న అమెరికా. భారత్పై ప్రభావం. నలభై 6 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలి. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి. మల్లేష్ యాదవ్. గార్లలో వీఆర్ఏల భారీ బైక్ ర్యాలీ. పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి. ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.